పాపం అని డబ్బులు దానం చేస్తే జైలుకు వెళ్ళాల్సి వచ్చింది. పుణ్యం కోసం వెళితే పాపం ఎదురైనట్టు పాపం అని ₹1 దానం చేసినందుకు జైలులో చిప్పకూడు తినాల్సిన పరిస్థితి ఎదురైంది ఓ వ్యక్తికి. పుణ్యం కోసం వెళితే పాపం ఎదురైనట్టు పాపం అని ₹1 దానం చేసినందుకు జైలులో చిప్పకూడు తినాల్సిన పరిస్థితి ఎదురైంది ఓ వ్యక్తికి. వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్లోని ఇండోర్లో భిక్షాటనను బ్యాన్ చేశారు అక్కడి అధికారులు. యాచకులకు దానం చేయటం నేరం కింద పరిగణిస్తారు. అయితే తాజాగా ఓ వ్యక్తి గుడి బయట ఈ భిక్షగత్తెకు డబ్బులు ఇస్తుండగా పోలీసులు గమనించి అతనిపై కేసు నమోదు చేశారు. బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం అతనికి జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉందని పోలీసులు తెలియజేశారు. కాగా భిక్షాటన లేని నగరాలుగా తీర్చిదిద్దడానికి దేశంలో 10 నగరాలను పైలట్ ప్రాజెక్టులుగా చేపట్టింది. వాటిలో ఇండోర్, ఢిల్లీ, బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాలు ఉన్నాయి. ఇందులో భాగంగా భిక్షాటన వేసిన నేరమే. ఈ విషయం తెలియని వ్యక్తి యాచకురాలికి దానం చేస్తూ పోలీసులకు దొరికిపోయారు. అయితే ఈ వార్త ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.